దృష్టిలో పెట్టుకోండి పని చేసుకునే వాళ్ళందరూ. ఏమైందంటే ఇంతకీ నైట్ బిల్లలు కొడతానని చెప్పాను కదా మొన్న వీడియోలో. బిల్లలు కొడతాకి వాటికి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి కొడతానే ఉన్నాను బిల్లలు. అయితే ఏమైందంటే నా చెరుకు కొట్టేసా. మా నాన్నకి కొంచెం నీరసం ఉందని చెప్పి మా నాన్న చెరుకు కొడతాకి వెళ్ళాను. వెళ్ళే దారిలో మావ గులాబ్ జాములు గలగల్లాడిపోయినాయి మావ. అసలు బాబు ఏం పామో తెలుస్తలేదు మావ, మీరే కొంచెం చెప్పండి. అయితే నాకు తెలిసి కట్టెల పాము లాగానే ఉంది, కానీ సరిగ్గా తెలుస్తలేదు ఏం పాము. చూడండి మావ, చాలా బాగుంది మావ. పాము అయితే చాలా బాగుంది. చేతిలో కర్ర కూడా లేదు మావ. కర్ర కూడా లేకపోయేసరికి సైడ్ ఆఫ్ అయి పాతారు కదా మావ, ఆ కర్ర అన్నీ పీకి చంపాను మావ. అసలు ఏం పాము అర్థం కావట్లేదు మావ. కట్టపోవలాగా అయితే గీతలు ఉన్నాయి, తలకాయ కాళ్ళు లేవు. మళ్ళీ మీరైతే చెప్తారని కామెంట్ చేస్తారని చెప్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. పాము పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. బిల్లలు కొడతాకి నైట్ తిరిగేటప్పుడు, ఏ పనైనా నైట్ తిరిగేటప్పుడు చూసుకోండి మావ. చెత్తలోకి వెళ్ళినప్పుడు గట్ల మీద వాటి మీద రోడ్ల మీద అయినా చూసుకుని వెళ్ళండి. పాము అయితే చాలా బాగుంది మావ. అదిగోండి, సావదనుకున్నాను, కర్ర దొరికింది ప్రస్తుతానికి. కర్ర అయితే ఇదే చిన్న కర్ర, ఇరిగిపోయింది, తుక్కు తుక్కు అయిపోయింది కర్ర. దాంతోనే చంపాను. ఏం చేద్దాం మా కష్టాలు. ఉంటా మరి. లైక్ చేసి ఫాలో చేసి కామెంట్ చేయండి.